మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మేడారము మరొక్క రోజు మాత్రమే ఉంది దేవుడు గద్దెల మీదకి రావడానికి. సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు రేపు ఈ టైం వరకు 6-7 గంటల మధ్య గద్దెల మీదకి ఎక్కబోతున్నారు. దానికోసము అంటే వారి యొక్క రాక కోసము, ఈ మహాఘట్టం కోసము మేమందరం కూడా మేము భక్తజనం అంతా సమ్మక్క సార్లమ్మ భక్తులందరూ కూడా 2 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి మహాఘట్టం మరికొన్ని గంటల్లో రాబోతున్నటువంటి ఈ శుభగడియల్లో మాకందరికి కూడా ఒక ఉద్రేగం, ఒక భావోద్వేగము, ఒక ఉత్సాహం, అదొక చెప్పలేనటువంటి అనుభూతి ఈరోజు మాకు వస్తుంది. అదొక మాటలలో చెప్పలేము. అది ఎంత భక్తులందరూ కూడా ఒక చెరువులోకి కనుక నీరు ఎట్లయితే క్రమంగా స్లోగా రీచ్ అవుతుంటాయో అట్లా భక్తులందరూ కూడా నిండిపోతున్నారు ఈ ఏరియా అంతా కూడా. మేడారం కోసం మీరు ఒక పాట పాడారు కదా, మా వీక్షకుల కోసం, ఆంధ్ర వీక్షకుల కోసం ఒకసారి పాడరా? పాటలు అది అన్నీ ఈ పనిలో పడి పాటలు మర్చిపోయినా. సమ్మక్క సారలమ్మ వీరుల జాతర, మన గిరిజన జాతర, మేడారం జాతర ఉంది. నేను గతంలో పాడినా కానీ పని ఒత్తిడిలో పాటల వైపు చూడలేదు. బంగారం పంచడం అనేది పెద్ద సమస్యగా ఉంది. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడతారా అని చూస్తున్నాం. ఏదైనా గద్దెల కాడ పంచే ప్రయత్నమే చేయాలని అంతిమంగా డిసైడ్ అవుతున్నాము. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో కూడా కొంత పంపకం చేయాలని. ఇది ఎప్పటికీ వస్తుంది ఈ సమస్య. భక్తులు వచ్చి పాపం ఉట్టి చేతులతో పోతున్నారు. అది ఇంకొక ప్రతిపాదన కూడా ఉంది, ఇంటింటికి కూడా పంపించాలని. అది మరి ఇంత పెద్ద రాష్ట్రంలో అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మాకు ఒక ట్రైబల్ జాతరగా, ఆదివాసీ జాతరగా అని చూసినప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లా వీలైతే అట్లా. ఈరోజు నైటు ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఈఓ గారు ఇక్కడే ఉన్నారు, పూజారులు అయితే అందరూ ఒప్పుకున్నారు ఇద్దామని. కాకపోతే పంపిణీ అనేది ఎట్లా జరగాలనేది ఇప్పుడు నైట్ మాట్లాడుకొని రేపు మాత్రం మ్యాక్సిమం పూజారులకు అంటే ప్రజలకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం. భూసేకరణ ఇప్పటికే 29 ఎకరాలు సంపూర్ణంగా అయింది. మరొక 20 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇంకొక 100 ఎకరాలు డబ్బు పెట్టైనా కొని ల్యాండ్ అక్వైజేషన్ చేస్తాం. 100 ఎకరాలను మినిమంగా చూపిస్తాం. శిలాశాసనాల మీద తల్లుల యొక్క చరిత్రను లిఖిస్తాం. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తల్లుల చరిత్రను వక్రీకరించకుండా మేధావులతోటి, పరిశోధకులతోటి, ఈ జాతుల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు పరిశోధన చేసినటువంటి అంశాలను ఆ చరిత్రగా 100 ఏళ్ళు కానీ 1000 ఏళ్ళ వచ్చేటువంటి తరాలకు అందిస్తాం. ఈసారి అది ఈ పదవులన్నిటికంటే ముఖ్యంగా నాకు డాక్టర్ ఆఫ్ సమ్మక్క బిడ్డగా, సార్లమ్మ సమ్మక్క జాతి బిడ్డగా నా బాధ్యత, నా కర్తవ్యము. నాకు ఈ హోదాలో కూడా సంపూర్ణంగా చేతిలోకి తీసుకొని నడిపించుకునే అవకాశం ఆ తల్లులు కల్పించారు. ఎప్పుడు మేము ఇలాంటి హోదాలు ఊహించింది కాదు, ఇలాంటి పదవులు ఊహించి వచ్చింది కాదు. జీవితం అంతా రకరకాల కష్టాలు, కన్నీళ్ళ నుంచి ఈ బాధ్యత కూడా ప్రజాసేవ కోసం. ఇలాంటి అంటే ఈ మాకున్నటువంటి ఈ తల్లుల యొక్క గొప్పతనం భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఈ వీటికి మాత్రమే ఉపయోగించుకొని ఒక ఆ జాతి బిడ్డగా, ఆ సమ్మక్క బిడ్డగా ఖచ్చితంగా సక్సెస్ చేసుకొని వారి యొక్క చరిత్రను 100 తరాలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇక్కడ చూశారు కదా అభివృద్ధి పనుల గురించి అని చెప్పేసి సీతక్క ఇప్పుడు మనతోటి పంచుకున్నారు. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాహుల్.